తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణపై చర్చించనున్నారు. ఫ్యూచర్ సిటీలో పలు ఫార్మా కంపెనీలకు శంకుస్థాపనలు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి శంకుస్థాపన, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇందిరమ్మ కుటుంబం జీవిత బీమా విధానాలపై కూడా ఖరారు చేయనుంది. క్యాబినెట్ ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ ట్రస్ట్ పాలసీ, భూముల విలువ పెంపు, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయంపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోలుపై జిల్లాల వారీగా క్యాబినెట్లో సమీక్షించనున్నారు. ఇక రాష్ట్రంలో పథకాల అమలు తీరుపై చర్చించనుంది క్యాబినెట్. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా మంత్రులతో పాటు ఇటు అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణపై చర్చ కూడా సాగడంతో పాటుగా ఇటు కీలక నిర్ణయాలు కూడా ఇవాళ కేబినెట్ తీసుకునే అవకాశం కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలలో కూడా విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు పాలు, ప్రోటీన్ సంబంధించినటువంటి పదార్థాలు ఇటు అందించాలని కూడా కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా కేబినెట్ సమావేశం నడుస్తుంది. ఈ కేబినెట్ సంబంధించినటువంటి ఏదైతే సమావేశంలో ముగ్గురు మంత్రులు కూడా గైరు హాజరు కావడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ గైరు హాజరు వివిధ కారణంగా వీళ్ళు వేరే ప్రాంతాల్లో ఉన్నారు. పొన్నం ప్రభాకర్ కాశీలో ఉండగా మంత్రి వివేక్ విదేశాల్లో ఉన్నారు. మంత్రి అజారుద్దీన్ పర్సనల్ పనిలో ఉన్నారు. దీంతో గైరు హాజరయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఇటు వైపు కేబినెట్ సమావేశం నడుస్తుండగానే కేబినెట్ సమావేశానికి వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ని కూడా వాహనాలను తగ్గించుకొని సెక్రటరియట్ కి వచ్చినట్లుగా తెలుస్తుంది. కేవలం 3 వాహనాల కాన్వాయ్తోనే సచివాలయానికి వచ్చారు. సాధారణంగా ట్రాఫిక్ లో ప్రయాణం చేస్తూ ఇటు జామర్ వెహికల్స్ లేకుండానే సీఎం కాన్వాయ్తో సహా 2 వైపులో పోలీసు 2 వీలర్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తూ కూడా ఆయన వచ్చినట్టుగా తెలుసు. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా తెలంగాణకు వచ్చిన సమయంలో బడ్జెట్ ఆదా చేయాలంటూ కూడా కొంత సూచనలు ఇవ్వడంతో అటు తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి ఇవాళ ఏదైతే ఉన్నటువంటి కేబినెట్ సమావేశంలో కూడా మంత్రులతో సహా ఉన్నటువంటి అధికారులు ప్రోటోకాల్స్ తో వెహికల్స్ ఎక్కువగా లేకుండా హడావుడి చేయకుండా సాదా సీదాగా ప్రజల్లోనే కలిసిపోతూ వాహనాలు వెళ్లాలని కూడా ఒక నిర్ణయం పొదుపుకు సంబంధించి బడ్జెట్ పొదుపుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇటు మరొక అంశం ఫ్యూచర్ సిటీలో పలు కంపెనీలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు, మరోవైపు డెవలప్మెంట్ అథారిటీ బోర్డు శంకుస్థాపన కార్యక్రమం ఉంది కాబట్టి జూన్ 2న ఆ శంకుస్థాపన కార్యక్రమం ఉన్న నేపథ్యంలో వాటికి కూడా శంకుస్థాపన చేసే అవకాశం అయితే కనబడుతుంది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పటికే ఒకవైపు మంత్రి ప్రకటించారు. దీనికి సంబంధించినటువంటి నియోజకవర్గ వారీగా ఉన్నటువంటి కేటాయింపుల్లో ఎక్కువగా కేటాయించాలంటూ కూడా లబ్ధిదారుల నుంచి కూడా ఎక్కువగా వినతులు వస్తున్న నేపథ్యంలో అదే అంశాన్ని కూడా మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాల పట్ల కూడా ప్రస్తుతం కేబినెట్ లో చర్చ సాగుతుంది. మరోవైపు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా రేషన్ కార్డులు అందడం జరిగింది. ఇదే కాకుండా కొంత మిగిలిపోయిన వారికి కూడా ఇవాళ అంటే జూన్ 2కి కొత్తగా రేషన్ కార్డులు కూడా ఇచ్చేందుకు, మరోవైపు తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధి విధానాల ఖరారుకు సంబంధించి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం కూడా భేటీ కావడం జరిగింది. ఆ ఉపసంఘంలో ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకొని ఆ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలు ఇవాళ జరుగుతున్నటువంటి కేబినెట్ ముందు ఉంచనున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగుల అంశం, ముఖ్యంగా ఏదైతే పెన్షనర్ల హెల్త్ ట్రస్ట్ సంబంధించినటువంటి పాలసీ అంశాలతో పాటు వారికి రావాల్సినటువంటి కొన్ని అంశాలపై కూడా కేబినెట్ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. భూముల విలువ పెంపు, మరోవైపు రిజిస్ట్రేషన్ల ధరల ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించి చర్చ సాగుతుంది. ఇటు ధాన్యం కొనుగోలుకు సంబంధించి జిల్లాల వారీగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా కేబినెట్ లో చర్చించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. పథకాల అమలు తీరుతో పాటుగా ఉన్నటువంటి ఏ అంశాలు కొత్తగా ఏది యాడ్ చేయాలి వాటన్నిటికి సంబంధించి కూడా కేబినెట్ ప్రస్తుతం సమావేశం అయితే జరుగుతుంది. ఈ రాత్రి దాదాపు 10 గంటల వరకు కూడా ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యంగా మంత్రుల దగ్గర నుంచి కొన్ని కొత్త అంశాలతో పాటు కేబినెట్ తీసుకునే నిర్ణయం ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే వైపు ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి నిధుల వ్యవహారంతో పాటు అక్కడికి పెట్టుబడులకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన పూర్తి స్థాయిలో కేబినెట్ ఒక
ల్యాండ్ పూలింగ్ సిస్టాన్ని కూడా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ల్యాండ్ కేబినెట్ కూడా దీనికి సంబంధించిన అంశాన్ని కేబినెట్ లో చర్చించిన తర్వాత కేబినెట్ కూడా అప్రూవ్ చేస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను కూడా ఏదైతే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, సీనియర్ ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఇటు జర్నలిస్టులకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ ద్వారా 500 ఎకరాలు ఇచ్చేందుకు సముఖంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ లో చర్చించి ల్యాండ్ పూలింగ్ అంశం సంబంధించి ఫ్యూచర్ సిటీ ఎదగాలంటే వీళ్ళందరి ప్రాధాన్యత ఇంపార్టెంట్ కాబట్టి వీరందరికీ కూడా ల్యాండ్ పూలింగ్ సంబంధించి చేసి ఉన్నటువంటి భూములను కూడా కేటాయింపు ప్రక్రియకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఇవాళ జరిగే కేబినెట్ రాష్ట్ర వర్గాల్లో కూడా చర్చ దారితీసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కీలకమైన నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర కేబినెట్ మీదే అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి కేబినెట్ లో ఒక్కొక్కటిగా నిర్ణయాలు తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి నిర్ణయాల అంశం కూడా బయటకు వస్తుండడం. ఎందుకంటే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేసి ఒకవైపు నిర్ణయం తీసుకుంది కాబట్టి మరికొన్ని అంశాలకు సంబంధించి కేబినెట్ కూడా నిర్ణయించే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అమర్.